హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే తమ్నైల్ చూసి ఆల్రెడీ వీడియో ఆన్ చేసిర్రు అని అయితే అనుకుంటా ఉన్నా. వీడియో ఏంటిది అని అంటే మీ అందరికీ తెలుసు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నా. ఇవాళ ఏం వారం? శుక్రవారం రోజు అమ్మ వాళ్ళ కోసమని అనపకాయలు మా చెట్లయే కోసి తీసుకెళ్తున్నా. వాళ్ళకైతే లేవు ఇవి. అమ్మకైతే పత్యము, అమ్మ ఇవి తినలేదు. కానీ ఇక నాన్న వాళ్ళందరూ కూరకైతే కదా అనేసి వాళ్ళందరూ తింటారు కదా, వాళ్ళ కోసమనే కోసిన తీసుకుపోతా ఉన్నా. అనపకాయలు ఇప్పుడు ఇవి మనవి కదా న్యాచురల్గా. అసలు మేము ఏ స్ప్రే మందులు కొట్టలేదు. ఒక్కటేసారి మా తమ్ముడు వచ్చినప్పుడు కొట్టిండు అంతే. ఇక నేను ఒక డిఏపి కింద వేసిన, కాకపోతే స్ప్రే మందులు అయితే మీది నుండి ఏమైతే కొట్టలేదు. న్యాచురల్గా ఉన్నాయి. నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఏదైనా మన దగ్గర లేకుంటే మనకి ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు. కొనుక్కొని తిందామంటే ఉన్న సంసారంలో అంటే కొనుక్కొని తింటాము, టమాటాలు, పచ్చిమిర్చి ఇలాంటివి. కాకపోతే ఇవి చిక్కుడుకాయలు, అనపకాయలు అనేది నేనే నా పెరట్లా చెట్లు పెట్టుకున్నా. ఆ పెట్టుకునుడు వల్లనే ఇప్పుడైతే మేము ఇష్టం వచ్చిన అన్ని కూర తింటా ఉన్నాము. అంటే ఎవరిని అడిగినా ఎవరు ఇయ్యరు, మనం అసలు అడగలేము కూడా. ఇవాళ ఇస్తారేమో, నోరు తెరిచి అడిగితే ఇస్తారేమో, కానీ వెనక మళ్ళీ అనుకుంటారు గరిట చెట్లు పెట్టుకుంటే ఏంది, కొనుక్కుంటే ఏంది అని. అవన్నీ మనకు అవసరమా? అందుకనేసి నేనే విత్తనాలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చి పెట్టిన. ఇవైతే అనపకాయలు మంచిగా ఫుల్ కాస్తాయి. ఇంకా మేము తినాక ఒకటి రెండు సార్లు మా అత్తమ్మ వాళ్ళకు కూడా పంపిన, మా మామయ్యతోని. కొన్ని ఇక వాళ్ళకు ఎక్కువ పంపలేదు, ఎందుకంటే ఎప్పుడు కోసినా కూడా గిన్నె మాత్రమే వెళ్తాయి. ఇక ఇందులో మేము కొన్ని కూర చేసుకొని వాళ్ళకు కొన్ని అయితే పంపిన. ఇప్పుడు ఇది ఎందుకు వీడియో తీసినానంటే, అనపకాయ కూరలు వండినప్పుడు కొందరు ఉంటారు కదా ఓర్వాళ్ళు ఎనుకున్నాం వాళ్ళు, అమ్మ మా చెట్లో కోసింది కావచ్చు అంటే, మేము పత్తి గిత్తి తీయడానికి పోయినప్పుడు ఆమె ఒకసారి అని ఉండే, నాతోని కాదు పక్క వాళ్ళతోని, వాళ్ళకి అనపకాయ చెట్లు ఎక్కడున్నాయి, మా తోటకు పోయే కోసుకొచ్చింది కావచ్చు అని అన్నదట. ఆమె నాతో నచ్చి చెప్పింది. ఆడోళ్ళ నోట్లలో మాట ఆగదు కదా. అది విన్న తర్వాత నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. అంటే మనం చేయని తప్పుకు అంటే కొంచెం మంచిగా అనిపించదు కదా, ఒక ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. అట్లా అనిపించింది. మేమెందుకు ఆమె చెట్లు అవి కోసినాము, ఆమె ఎందుకు అట్లా అన్నది అని అనిపించింది. కానీ నేను ఆమెతో అనలేదు. నాకు ఎవరితో లొల్లి పెట్టుకున్నాడు అంటే భయం అవుతుంది. వాళ్ళు అన్న మాటలకు ఏడ్చుకుంటా సప్పడాకన్నా ఉంటా, కానీ నేను లొల్లి పెట్టా. ఇక సరే దేవుడు చూస్తారులే, మేమేమైనా ఆమె కోసినామా తిన్నామా అని మనసులో అనుకొని సపరేయకుండా ఇక ఇవైతే మా చెట్లు అయ్యే కోసిన, మా అమ్మ వాళ్ళకు తీసుకుపోదామని. అమ్మ వాళ్ళకు ఉన్నాయి, అమ్మ ఊకే నాకు పంపుతూ ఉంటుంది అదోటి ఇదోటి. నిన్న కూడా మా ఆయన నేను పత్తి తీయంగా నాకు చెప్పకుండానే పిల్లల్ని పట్టుకొని ఏదో పని ఉన్నదని గన్నపెల్లికి పోయి వచ్చిండు. రాక కూడా అమ్మ ఒక బాటిల్ల పాలు, ఒక గిల్టీ డబ్బాల పెరుగు, కొత్తిమీర, మెంతి, ఉల్లాకు అన్నీ పంపింది. ఇక అవన్నీ ఇంకా నేను ఇవాళ తినంగా కొన్ని వాళ్ళకి ఇళ్ళకి కూడా ఇచ్చిన, ఎందుకంటే ఉత్తగా వాళ్ళిపోతే ఏమత్తాయి అని. ఇవాళ నేను ఎందుకు వెళ్తాను అని అంటే, అమ్మకు నొప్పి అయింది కదా, ఆ నొప్పి అయిన దగ్గర నుండి నేను వరి కోసుడు ఉన్నదని వచ్చిన అని మీతో ఒక వీడియో కూడా చెప్పిన. ఆ వరి కోసుడు కాడ నుండి వరి కోసుడు అయింది, ఎత్తుడైంది, వడ్లు కేసరి పట్టుడైనాయి. మళ్ళీ పత్తి తీసుడు స్టార్ట్ చేసిన. పత్తి అంతా ఎప్పుడో తీసింది కదా, నెల రోజులు అవుతుంది. మొత్తం వర్షానికి అంత కింద పడి మీద పడి అంగడంగడైంది. ఆరడు మీరు చూసిర్రు. అట్లా ఉన్నదనే పత్తి కూడా తీసిన. ఇక పత్తి తీసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక చేను ఉన్నది, కానీ అది అమ్మ దగ్గరికి పోయి వచ్చిన తర్వాత మొదలు పెడదాం. ఇక బాగా రోజులు అవుతుంది కదా అమ్మని చూసి రాక అని చూడబుద్ధి అవుతుందని. పాపం అమ్మ కూడా పని ఎట్లా చేసుకుంటుందో ఏమో. నానమ్మ ఉన్నది కాబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఇక అమ్మ ఇక్కడికి రావే అంటేనేమో మా అమ్మని రాను రాను అని అన్నది. ఇక దాని గురించి నాకు కోపం వచ్చింది. ఇక రాను, మాకే ఆ పని ఈ పని ఉంది, నేను ఇంటికాడ ఉంటకుంటే ఇట్లా ఇడ్లు గొడ్లు అవన్నీ ఉన్నాయి అని చెప్పింది. ఇక సరే పట్టు నొప్పి పెట్టుకొని రాబుద్ది అయితే లేదేమో అని నేను కూడా సైలెన్స్గా ఉన్నాను. ఇక ఇప్పుడైతే రెడీ అవుతా అన్నాము. నేనది ఇప్పుడే ఫ్రెష్ అయినా. మా వాళ్ళు దుకాణంకి వెళ్ళిర్రు, వస్తారు. మళ్ళీ వాళ్ళ ముందు వీడియో తీయలేను. ఉంటాను. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మేము కన్నెపల్లికి వచ్చిన తర్వాత అమ్మమ్మ కూడా వచ్చింది. అమ్మని చూడడానికని ఇక అమ్మమ్మ ఉన్న నానమ్మ ఇద్దరు కలిసి అయితే అన్నం తింటా ఉన్నారు. ఇట్లా మీరు ఎక్కడ చూసుండరేమో ఇద్దరు ఎంపురాళ్ళు కలిసి అన్నం తినుడు. అంటే ఈ కాలంలో అసలు వాళ్ళు మాట్లాడుకునే తక్కువ ఉన్నది. కానీ మా వాళ్ళు అట్లా కాదు, మంచిగా ఇద్దరు కూడే ఉంటారు. మా నానమ్మ అట్లా ఏమనుకోదు, అమ్మమ్మ కూడా అట్లా ఏమనుకోదు. ఇంకా శాన్వి అయితే స్కూల్ లేదు ఆ రోజు, సండే కదా, మంచిగానే ఆడుకుంటా ఉన్నది. మా చిన్నోన్నేమో అమ్మ పట్టుకొని ఉన్నది. ఇక మీకు కొంచెం చిన్న వీడియో అట్లా అయితే తీసిన. ఇంకా వీళ్ళిద్దరు అయితే మంచిగా అన్నం తింటారు. నేను ఇంకా అన్నం కూర ప్రిపేర్ చేస్తాను లోపల. చూసారు కదా, నానమ్మ ఉన్న అమ్మమ్మ ఇంతకు ముందే వచ్చింది. అమ్మమ్మకు అన్నం పెట్టింది అన్నట్టు. అమ్మ బెల్లం పాశం అన్నం వండిందట, కొంచెం అమ్మమ్మకు పెట్టింది. ఇద్దరు కలిసి తింటారు. నేనేమో కూర చెప్తాను. ఏం కూర అంటే ఆనకాయ కూర. అంతకాయ గింజలు తెచ్చిన కదా, ఆ గింజలు ఆనకాయ కలిపి కూర చేస్తా. చూడండి, ఇన్ని వక్కలు ఎక్కువ మంది ఉన్నాం కదా. ఇక్కడ గింజలు ఉడకబెట్టిన, ఇక్కడేమో మిరపకాయలు వేసేసిన ఆల్రెడీ, గింజలు ఉడుకుతున్నాయి. అయిందా పెరుగు తినుడు? ఎవరంత పెరుగే ఏంది తమ్ము నూపు మరి. సరే, కథమైందంటే ఎంగిల్ చేయి పెట్టద్దు. లే లే ఎంగిల్ చేయి పెట్ట. ఒక గడ్డ వండదు పో. చాలు పో, ఇక చాలు. అద్దులే, అత్తిగా ఎంగిల్ చేసి ఉంచాం, సరేనా? ఈ వీడియో తీసి అయితే దాదాపుగా 2-3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. కానీ నేనే వీడియో ఇంకా మీకు ఎడిటింగ్ చేసి వీడియో అయితే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే, కన్నెపల్లి కాడ వీడియో ఎడిటింగ్ చేసుడు అస్సలు కాదు. అందుకే ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాతనే వీడియో ఎడిటింగ్ చేసి పెడతా ఉన్నా. దీని తర్వాత నెక్స్ట్ మేము తోటకు పోయి కూరగాయలు కోసిన వీడియో వస్తుంది, చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.